ఇక రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా రావడం లేదు. ఇక ఈ సినిమాని రిపీటెడ్ గా చూసే జనాల సంఖ్య కూడా తగ్గిపోయింది. మొత్తానికైతే పెద్ది సినిమా ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ కొంతమందిని మాత్రం తీవ్రమైన నిరాశకు గురిచేసింది. ఎందుకంటే రామ్ చరణ్ ని చూపించిన విధానం బాగుంది, కానీ అందులో ఎమోషన్స్ చాలా వరకు మిస్ అయ్యాయంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. గత సంవత్సరం తమిళ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బైసన్ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ఎమోషన్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఇన్నర్ గా ఒక ఫీల్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు సినిమాను చూసినంతసేపు సినిమాకి కనెక్ట్ అవుతూ ఉంటాడు. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించింది. పెద్ది సినిమాలో మాత్రం ఆ ప్యూర్ ఎమోషన్స్ మిస్ అయ్యాయి. వాటిని పర్ఫెక్ట్ గా డీల్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ నిచ్చేది. స్టార్ హీరోని పెట్టుకుని ఇలాంటి సాహసాలు చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకుని మరీ సన్నివేశాలను చిత్రీకరించాల్సిన అవసరమైతే ఉంది. ఏ మాత్రం ఫీల్ క్యారీ అవ్వకపోయినా కూడా ప్రేక్షకులు సినిమా నుంచి డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ఇక పెద్ది సినిమా విషయంలో అదే జరిగింది. బైసన్ సినిమా విషయంలో ఏదైతే ఎమోషన్ వర్కౌట్ అయ్యిందో పెద్ది సినిమా విషయంలో ఆ ఎమోషన్ ఏమాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు సినిమాల మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా రావడం లేదు. ఇక ఈ సినిమాని రిపీటెడ్ గా చూసే జనాల సంఖ్య కూడా తగ్గిపోయింది. మొత్తానికైతే పెద్ది సినిమా ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ కొంతమందిని మాత్రం తీవ్రమైన నిరాశకు గురిచేసింది. ఎందుకంటే రామ్ చరణ్ ని చూపించిన విధానం బాగుంది, కానీ అందులో ఎమోషన్స్ చాలా వరకు మిస్ అయ్యాయంటూ చాలా మంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. గత సంవత్సరం తమిళ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బైసన్ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ఎమోషన్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఇన్నర్ గా ఒక ఫీల్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు సినిమాను చూసినంతసేపు సినిమాకి కనెక్ట్ అవుతూ ఉంటాడు. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించింది. పెద్ది సినిమాలో మాత్రం ఆ ప్యూర్ ఎమోషన్స్ మిస్ అయ్యాయి. వాటిని పర్ఫెక్ట్ గా డీల్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ నిచ్చేది. స్టార్ హీరోని పెట్టుకుని ఇలాంటి సాహసాలు చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకుని మరీ సన్నివేశాలను చిత్రీకరించాల్సిన అవసరమైతే ఉంది. ఏ మాత్రం ఫీల్ క్యారీ అవ్వకపోయినా కూడా ప్రేక్షకులు సినిమా నుంచి డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ఇక పెద్ది సినిమా విషయంలో అదే జరిగింది. బైసన్ సినిమా విషయంలో ఏదైతే ఎమోషన్ వర్కౌట్ అయ్యిందో పెద్ది సినిమా విషయంలో ఆ ఎమోషన్ ఏమాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు సినిమాల మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.